ఎంటర్టైన్మెంట్ గా మార్చి మనందరినీ కడుపు నవ్విస్తాను అంటున్నాడు అవినాష్. ఇంతకీ అంతలో మనోడికి కలిసి వచ్చిన సెంటిమెంట్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with కేపు కార్తిక్. మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. 99 నీ ఏజా? లేదు, ఇప్పుడు ఒక ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్ సార్. మేడం 99 ఇంటర్వ్యూలు ఫేస్ చేశానండి. ఒక్కడు కూడా జాబ్ ఇవ్వలేదు సార్. అదే 99 సార్లు సినిమా ఆడిషన్స్కి వెళ్తే నా అందం చూసి హీరోగా అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ పాటికి హాలీవుడ్ లో ఏదో జురాసిక్ పార్క్ సినిమా యాక్ట్ చేసేవాడిని. దాంట్లో మీరు హీరోవా? లేదు, నువ్వు హీరోయిన్. ఓకే, ఇప్పుడు అవతార్కి అయితే కరెక్ట్ గా ఉంటావు. నాకు ఈ జాబ్ లో ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళాను కాక వెళ్ళాను. చలికాలం చంపేస్తుందయ్యో. మీ డాన్సులతో మమ్మల్ని చంపేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇది నా భార్య, ఇదే మా కొత్తిల్లు. మొదలెట్టావా? ప్రతి స్కిట్ లో ఇది నా కొత్త ఇల్లు, ఇది నా కొత్త ఇల్లు అని చెప్పేది. స్కిట్ లో కట్టడం బయట ఏమైనా కట్టేది ఏమైనా ఉందా? బయట కట్టాలంటే పేమెంట్ పెంచాలి. మీ పేమెంట్లు వేసి పక్కన పెడితే మా పేమెంట్లు పెంచే సంగతి చూడండి. గదిలే గంజి తాగుతుంటే లవర్ వచ్చి లస్సీ అడిగిందట, అలా ఉంది నీ సంగతి. సామెత అది కాదనేమనే అలా తెలుసులే. ఇట్రా కొత్తిల్లు చూసుకుందా. నా లైఫ్ లో జాబ్కి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఫేస్ చేయను. హలో, మీకు ఇంటర్వ్యూ ఉందండి, మార్నింగ్ 7 o'clock రావాలి మీరు. సరే, ఇంటర్వ్యూ అంటారు, జాబ్లు అంటారు, ఆ దారి ఖర్చు తప్ప ఇంకేం రావు సార్. సరే, ఇంటర్వ్యూ కాబట్టి తప్పకుండా ఫార్మాలిటీకి వెళ్ళాలి. ఇంకా ఏం చేద్దాం? ఇంకా మీరు మేము పక్కింట్లో కొత్తగా వచ్చామండి. ఓకే అండి. పొద్దున్నే ఇది ఎదురు వచ్చింది, ఏమైంది ఏంటో అర్థం కావట్లేదు. ఈ రోజు జాబ్కి వెళ్ళగానే జాబ్ వచ్చేసింది. పొద్దున ఎవరి ముఖం చూశాను? పక్కింటి అమ్మాయి. ఆవిడ ఎదురు కావడం జాబ్ వచ్చింది. థ్యాంక్స్ చెప్పాలి స్వీట్ ఇచ్చి. హలో సార్, ఎవరు మీరు? పక్కింట్లో ఉంటాను, నా పేరు అఖిలేష్ అండి. సార్ నాకు జాబ్ వచ్చింది, స్వీట్ తీసుకోండి. కంగ్రాచులేషన్ అయ్యా. సార్ మీ ఆవిడ లేదా? మౌనిక దాదా ఇగో పక్కింటి అబ్బాయికి జాబ్ వచ్చిందట, స్వీట్ తీసుకో. కంగ్రాచులేషన్ అండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటి మా భార్యకి ఎంత థ్యాంక్స్ చెప్పాలి నువ్వు? మీ ఆవిడ పొద్దున ఎదురు రావడం నాకు జాబ్ వచ్చిందండి. మా ఆవిడ రావడం నీకు జాబ్ రావడం నాకు హ్యాపీగా ఉందయ్యా. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నీ వల్ల ఒకటికి లాభం జరిగిందే. ఫస్ట్ టైం జాబ్కి వెళ్తున్నాను. బెనర్జీ గారు, ఏమయ్యా అఖిలేష్ ఇలా వచ్చాయండి? ఫస్ట్ టైం జాబ్కి వెళ్తున్నాను సార్. మీ ఆవిడ ఒకసారి ఎదురు వస్తే. ఎందుకే అదంతా సెంటిమెంట్ పెట్టుకోకు. లేదు సార్, మీ ఆవిడ ఎదురు జాబ్ వచ్చింది. మీ ఆవిడ ఎదురు వస్తే ఫస్ట్ టైం. అవును సార్, ఎదురు రావాలి. అవును సార్. పిలుస్తా. మౌనిక నేను రెడీ అండి. సరే, అబ్బాయి ఏదో ఆఫీస్కి వెళ్ళాడట, ఎదురురా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఏంటి అది? నాకు ప్రమోషన్ వచ్చింది సార్. ప్రమోషన్ వచ్చిందా? 1 day లో ప్రమోషన్ వచ్చిందయ్యా. మీ ఆవిడ ఎదురు రావడం వల్ల వచ్చింది సార్. అసలు నీకు ఏ ఉద్యోగం వచ్చింది? నిన్న ఉద్యోగం వచ్చింది సార్. ఈరోజు ఏం ప్రమోషన్ వచ్చింది? ఆఫీస్కి ఎండి అయిపోయా. నిజంగా మీ దేవత కనిపిస్తుంది మేడం. దేవతలా నిన్ను చూస్తున్నా, చాలు. దీపం లాస్ట్ ఫసల్. నేను ఒకసారి ట్రై చేస్తే పోలా? మౌనిక ఏంటండి? నేను బయటికి వెళ్తున్నాను, ఎదుర్రా. రండి. ఆల్ ది బెస్ట్ అండి. అబ్బో సిగ్గు. థ్యాంక్ యూ. వెళ్ళండి. మౌనిక ఏమైందండి? చెయ్యమైందండి. వదులు. తినడానికి ఏమన్నా తీసుకురాపోయాను. అయ్యో సార్, మావిడ వాడికి ఎదురొస్తేమో కలిసి వచ్చింది, నాకు ఎదురొస్తే ఏంటి సార్? కాళ్ళు చేతులు ఇరిగేసి వచ్చాను. అందరికి వర్కౌట్ అవ్వదు. అఖిలేష్ సార్, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఈ రోజు నా పెళ్లి చూపులు సార్. వీడికి పెళ్ళి అవ్వబోతుంది అంటే వీడికి రేపు పెళ్ళం వస్తుంది. నా పెళ్ళం జోలికి నన్ను టార్చర్ పెట్టాడు. ఊరికి ఎందుకు వెళ్తున్నావు? మావిడ ఎదురొస్తే నీకు మంచి జరుగుతుంది కదా. పర్లేదు సార్. పర్లేదంటే నీకు మావిడ వస్తే కలిసి వస్తుంది, నీకు పెళ్ళి అయిపోద్ది. టైం లేదు. నేను పిలుస్తాను మావిడిని. బెనర్జీ గారు, మీరు నేనే పక్కింటి వాళ్ళు ఆ మాత్రం సాయం చేసుకోవాలయ్యా. రెడీ అండి. సరే, అబ్బాయి వెళ్తున్నాడంట పెళ్లి చూపులకి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.
సార్ పెళ్లి పెళ్లి అయిపోయిందా? yes వీడికి పెళ్లి అయిపోయింది. అమ్మా వీడికి పెళ్లి అయిపోయింది. పెళ్లి నాకు సార్. పక్కింటోడికి పెళ్లి అయితే ఇంత ఆనందం ఉంది నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే అవును. ఈయన బెనర్జీ అని చెప్పేసి పక్కింట్లో ఉంటారు. ఓకే లోపలికి వెళ్ళమ్మా. పెళ్లి అయిపోయింది సార్, ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ బెనర్జీ గారు అదే ఇది ఇదే ఎవడో పాలోడు అనుకుంటా. వచ్చావేంట్రా? అదే ఆఫీస్కి వెళ్తున్నాను సార్. నీకు అర్థం కావట్లేదు, నీకు పెళ్ళైంది, నీ పెళ్ళం ఎదురు రావాలి నీకు. లేదు సార్, మీ భార్య ఎదురుస్తున్నా కలిసి వచ్చింది సార్. ప్లీజ్ సార్. అది కాదు, నీ జాబ్ నీ కష్టం, నీ ప్రమోషన్ నీ కష్టం, నీ పెళ్లి నీ కష్టం. ప్లీజ్ సార్, మీ ఆవిడ కలిసి వచ్చింది సార్. వచ్చావా నేను రెడీ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అఖిలేష్ సార్ ఇలారా. చెప్పండి. ఒకసారి మీ ఆవిడని పిలు. దేనికండి? నేను ఆఫీస్కి వెళ్తున్నా, మీ ఆవిడని రమ్మని ఎదురు. ఫెర్రం ఫెర్రమ్మా ఫెర్రం ఆయన కాడ ఒకసారి ఎదురెళ్ళు. ఇలా రమ్మా. దా. ఆడు వెళ్ళినప్పుడు మంచి సాంగ్ వేశారు, నేను వెళ్ళినప్పుడు ఇలాంటి సాంగ్ వేస్తున్నారండి. మంచి సాంగ్ వేయండి. ఆల్ ది బెస్ట్ చెప్పవా? చెప్పు. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ యాక్సిడెంట్. ఇటు జాతకం అలా ఉంది, ఎవరు ఎదురొచ్చినా యాక్సిడెంట్. సార్ ఏమైంది సార్? ఎదురు రాదు, దండం పెడతా, దయనిచ్చిరా. ఎదురు రాకు. నాకెవరు ఎదురు రాదు. నా భార్య నాకెదురొచ్చినా నాకే రిస్క్, వాళ్ళ భార్య నాకెదురొచ్చినా నాకే రిస్క్. ఎప్పుడు నాకే రిస్క్ తప్ప నాకు రస్క్ దొరకదా సార్? హలో. అరే అఖిలేష్, అరే శ్రీను చెప్పరా. నీకు జాబ్ వచ్చిందారా? నాకు జాబ్ రావడం ఏంట్రా? నువ్వు కంపెనీ పెట్టాను, 10 మంది జాబ్ ఇస్తున్నాను. ఒరే నాకు ఇంకా జాబ్ దొరకలేదురా. ఏంటి నువ్వు వచ్చా ఇంటికి రా. దేనికి రా? ఇంటికి రాబే వస్తు. వస్తున్నాను రా. అఖిలేష్ జాబ్ రా నీకు ఇంకా. మౌనిక మళ్ళీ ఎందుకు వచ్చావరా? మా ఫ్రెండ్ శ్రీను అండి. నమస్తే. ఎల్లు. చాలా కష్టాలు ఉన్నాడు సార్. ఉంటే నేనేం చేయను? ఒకసారి మీ ఆవిడని ఎదురు రమ్మంటే. నీకు ఎదురు రావడం ఎక్కడా? వీడిని ఊరోళ్ళు అందరం తీసుకొస్తావా? సార్ నిరుద్యోగి సార్, నిరుద్యోగ గురించి పట్టించుకోండి సార్. ప్రభుత్వం చేయలేని పని మీ పెళ్ళని చేస్తుంది సార్, సంతోషించండి సార్. మౌనిక నేను రెడీ అండి, నేను రెడీ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సూపర్. ఒరేయ్ నాకు జాబ్ వచ్చిందిరా. జాబ్ వచ్చిన మెట్టు దిగిండి అరవాడు అసలు. అరే ఇది మార్కెట్ అనుకుంటున్నా, నా ఇల్లు అనుకుంటున్నావా? ఎలా? అదిగా సార్. ఎలా? వాడి టార్చర్ భరించలేకపోతున్నావు. ఈ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోతాం. అలాగండి. అదా ఎటు వెళ్తున్నావు? చెప్పేసి వస్తాను. చెప్పు తీసుకొని కొడతా. చెప్పేసి వస్తాను. చెప్పేసి ఈరోజు ₹1,00,00,000 డీల్ మాట్లాడడానికి వెళ్తున్నాను సార్. వాళ్ళ ఆవిడ ఎదురుస్తే కలిసి వస్తుంది. బెనర్జీ గారు ఇల్లు ఖాళీ. నీ టార్చర్ భరించలేక వేరే ఊరికి వెళ్ళాం. మమ్మల్ని ఎతికినట్టు గానీ మా దగ్గరికి వచ్చినట్టు కానీ తెలిసి చంపేస్తా. ఇప్పుడు నాకు ఎవరు ఎదురొస్తారు సార్? ₹1,00,00,000 డీల్ మేడం, డీల్. ఒకసారి ఎదురా ప్లీజ్ రష్మి. అమ్మో ఎందుకబ్బా నాకు ఈ ఫిట్టింగ్ లో. రష్మి ప్లీజ్ రష్మి, ₹1,00,00,000 డీల్ రష్మి ప్లీజ్ అన్నమాట. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. దరిద్రుడా మీతాని నేను పగలు కొడతా. సచ్చినోడా నేనే వచ్చి చంపేస్తా నిన్ను. చెప్పుతానే కొట్టుకున్నా. బెనర్జీ గారు సో నాకు బాబు ఎలా అనిపించింది స్కిట్? బానే ఉంది. గుడ్. రోజా గారు కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది, ఇంతవరకు ఎవరు చేయలేదు. బాగుంది, కొత్త కాన్సెప్ట్, నైస్, ఎంటర్టైనింగ్.